హాయ్ హలో టుడే వచ్చేసి కెమెరా కొనుక్కున్నాం. ఇంతకుముందు చిన్న చిన్న కెమెరాలో చేసేటోళ్ళం. అవి వస్తుండే మంచిగా అనిపించకుండే, క్వాలిటీ అవుట్పుట్ లేకుంటుండే. ఇప్పుడు మనం ఇంకా కొంచెం మంచి క్వాలిటీగా చూపించాలనే ఉద్దేశంతోనే ఆ డ్రీమ్ కెమెరా తీసుకున్నాం. వచ్చి సోనీ M4. దీంతో మంచిగా పెద్ద పెద్ద వ్లాగింగ్స్ చేయొచ్చు, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేయొచ్చు. మంచి 4K రికార్డింగ్ అట్లా హై రేంజ్ రెజల్యూషన్తో ఇవ్వాలనే ఉద్దేశంతో మనం పెద్ద కెమెరా తీసుకున్నాం. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి బ్యాటరీ పెట్టుకోవడానికి ఛార్జర్ సెటప్ అనుకుంటా. ఇది ఒకటి ఇచ్చిరు. దీంతో పాటు వచ్చేసి ఇది కెమెరా పెట్టుకోవడానికి బ్యాగ్ ఇచ్చారు. కెమెరాతో పాటు ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కంపెనీ బ్యాగ్. అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ వచ్చేసి 1790 రూపాయలు ఉంది. నాకు తెలిసి ఇది 800-900 అట్లా ఇస్తారు ఇండివిజువల్గా అడుగుతాయి. ఈ కెమెరాతో పాటు ఫ్రీగా వచ్చినాయి, ఇవేం ప్రత్యేకంగా మనం కొనలేదు. దాంతోపాటు ఛార్జింగ్ బ్యాటరీ. ఇది 6790 ఉంది దీని ప్రైస్. నాకు తెలిసి మంచి ఎక్కువ ప్రైసే ఉంది, హై రేంజ్ ప్రైస్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇట్లా ఏమేమున్నాయి. దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది అండ్ ఒక కేబుల్ ఇచ్చినారు, కేబుల్ ఒకటి. ఇది బ్యాటరీ అడాప్టర్. కంపెనీవి మంచి ఎక్కువ ప్రైసే పడతాయి. ఇవి బయట తీసుకోవాలంటే మళ్ళీ ఒక 3000-4000 పైన పెట్టుకోవాల్సింది. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 6000 చిల్లర ఉంది. మనం అడిషనల్గా ఇంకో బ్యాటరీ కూడా అడిగినాం, అది కూడా నాకు తెలిసి 5000 పైన చెప్పిండు ఆయన. ఏదైనా వేరే కంపెనీ తీసుకుంటామంటే గిన కొంచెం తక్కువకి ఇస్తామన్నారు, 2,000-3,000లో వస్తుంది అన్నారు. కానీ ఒరిజినల్ వాడడం బెటర్, ఎందుకంటే పెద్ద కెమెరా కదా, దాని యొక్క ఎక్విప్మెంట్స్ వేరే ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ నార్మల్ అన్నీ వాడితే దానికి డ్యామేజ్ అవుతుందని చెప్పి మంచిదే తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఈ బాక్స్లో వచ్చేసి ఇవన్నీ కంటెంట్స్ ఉన్నాయి, మనం దీన్ని పెట్టేద్దాం. కెమెరా చూద్దాం ఎట్లా ఉంది అని. ఎట్లా వచ్చింది కెమెరా. దీనిపైన వచ్చేసి 2,47,000 ఉంది. 2,47,990 ఉంది దీనిపైన వచ్చేసి ప్రైస్. దాంతోపాటు 3 years వారంటీ ఇచ్చిండ్రు. ఇది ఎక్స్టర్నల్ బండల్ ఛార్జర్ ఫ్రీ అని చెప్పి ఇచ్చిండ్రు. దీంట్లో పైన బాక్స్ వస్తే ఈ విధంగా ఉంది. ఆన్లైన్లో కన్నా మాన్యువల్గా కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి మేము మాన్యువల్గానే తీసుకున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటే ఏదైనా డ్యామేజెస్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉండవు అని చెప్పారు. ఏదైనా జరిగితే అంటే వ్యారంటీస్ ఉంటాయిలే, కానీ ఎందుకో మాకు డైరెక్ట్గా చూసి కొనుక్కుందాం ఏదైనా కావాల్సి అని చెప్పి అనిపించింది. అందుకోసమని చూసి తీసుకున్నాం. మనం తీసుకుంది కర్నూలులో తీసుకున్నాం, శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గర. మన బిల్ వచ్చేసి ఇది బిల్ పేపర్ ఉందా, 2,05,000కి వచ్చింది మనకు. అడిషనల్గా మనకు ఒక 9,000 రూపీస్ ఫినాన్షియల్ ఛార్జెస్ అయినాయి. అట్లా వెనక వచ్చేసి ఇది వారంటీ కార్డు బిల్తో పాటే ఇచ్చారు. ఓకే, ఇంకా బాక్స్ కంటెంట్ చూద్దాం. మేము ఇంతకుముందు వ్లాగ్స్ చేస్తుంటేమి కానీ పెద్ద మనకు సాటిస్ఫాక్షన్ అనిపించకుండా కొన్ని మొబైల్స్లో తీస్తుంటుంది, కొన్ని చిన్న క్యామ్లో తీస్తుంటుంది. కానీ దానికన్నా ఇంకా బెటర్ పోవాలా, ఏదైనా బెటర్ తీసుకోవాలనే ప్రపోజల్తో ఉంటుంది. నాకు తెలిసి ఇది ఇంకా లైఫ్ టైం మేము వాడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇది మీకు అంతా ఐడియా ఉంటుంది. ఇది ట్యాగ్, ఇది మనం కెమెరా వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇది ఒక కేబుల్ వచ్చింది. ఇదో కేబుల్ వచ్చింది. పక్క వైపు బాక్స్లో ఉన్న కంటెంట్స్. ఇది బ్యాటరీ. ఇది ఒకటి అడాప్టర్ ఒకటి ఇచ్చినారు ఏదైనా లైవ్ తీసుకోవడానికి. మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కెమెరా ఏదో వచ్చేసింది. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కెమెరా ఉంటుంది. కొత్త 6400 బాగుంటుంది. ఒక 70,000-80,000 1 lakh లోపల ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ దాంట్లో ఫ్లెక్సిబిలిటీస్ లేవు. మాకు ఇట్లాంటి సౌకర్యం కావాలని చెప్పేసి
ఏదైనా ఆపరేట్ చేసేటప్పుడు ఈ విధంగా చూసుకుంటూ చేయాలా, మనం ఏదైనా మాట్లాడేది ఇట్లా బాగుంటుంది అన్నట్టుగా ఆలోచించి మేము ఈ ఫోల్డింగ్ ఉన్నదే తీసుకున్నాం. వాటిలో అట్లా లేవు, జనరల్గా ఇట్లా విజిబుల్ అయ్యేవి జనరల్గా ఉన్నాయి. అందుకోసమని కావాలని ఇదే తీసుకున్నాం. వచ్చేసి ఇది ఈ విధంగా బ్యాటరీ వేస్తారు. ఓకే, బ్యాటరీ ఇన్సర్ట్ చేసినాం దీంట్లోకి. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. మనం స్క్రీన్ చూడడానికి అనుగుణంగా ఇట్లా చూసుకోవచ్చు. ఏదైనా ఉంటుంది దీంట్లో. ఛార్జింగ్ ఏం లేనట్టుంది. ఒకసారి దీన్ని ఛార్జ్ చేసి మొత్తం దీంట్లో క్లియర్గా ఏమేమి ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. కెమెరా అయితే వండర్ఫుల్ ఉంటుంది. మొదట మా వీడియోస్ కూడా చాలా క్వాలిటీగా ఉండబోతున్నాయి. ప్రీవియస్ కన్నా ఎక్కువ ట్రావెలింగ్ చూపించాలనుకుంటున్నాం, కానీ మన దగ్గర బెస్ట్ కెమెరా లేక ఇన్ని రోజులు బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. వీలైనంత తొందరలో డ్రోన్స్, గింబల్స్ అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. మంచి వ్లాగింగ్ వీడియోస్ ఇస్తాం. మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇట్లనే కంటిన్యూగా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్తో మంచి వీడియోస్ తీద్దాం. ప్రకృతిలో ఏమున్నాయని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం పెద్దగా చూడడానికి ఏముండవు. మనం సమ్మర్ ఇదంతా అయిపోయిన తర్వాత రైనింగ్ సీజన్లో బయటికి వెళ్దాం. కేరళ అట్లా ప్లాన్ చేసుకున్నాం. డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్కి పెద్ద కెమెరా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఛానల్ని ఆదరించండి. మంచి మంచి వీడియోస్ అందించడానికి, ఇంకో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇంకా ఇది ఒకసారి ఆపరేట్ ఇది ఛార్జ్ చేసిన తర్వాత ఇది ఆన్ చేసి చూస్తాం ఏమేమి. దీంతో పాటు లెన్స్ ఒకటి ఉంది. ఆ లెన్స్ కూడా మన కెమెరాతో పాటు వచ్చిన కంటెంట్స్ ఇవి. కెమెరా ఒకటి, బ్యాగ్ ఒకటి, ఇంకా ఇవన్నీ ఇందాక చెప్పినాం కదా. బ్యాగ్ కూడా మంచి స్ట్రాంగ్గానే ఇచ్చినాము. చాలా క్వాలిటీ ఉంది. ఇటు చూసినట్టయితే ఇక్కడ కెమెరా పెట్టుకోవచ్చు, ఇక్కడ లెన్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా మనం ఏదైనా కేబుల్ స్టోర్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇంతే. ఇంకా మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే. లెన్స్ మనం అడిషనల్గా తీసుకున్నాం. అది వచ్చేసి 28x70 లెన్స్ తీసుకున్నాం. ఆ లెన్స్ కూడా ఇది అయిపోయినాక చూస్తాను. ఎవరైనా M4 కెమెరా వాడుతుంటే కన్నా మాకు సజెషన్ కోసం ఏమైనా ఉంటే చెప్పండి, ఎట్లా క్వాలిటీ అవుట్పుట్ తీయాలని చెప్పేసి. నేను ఇంతకుముందు అంటే చిన్న కెమెరాలో వాడినాం. 2 లక్షల రూపాయల కెమెరా వాడడం ఇదే ఫస్ట్ టైం. ఇంత హై బడ్జెట్లో వెళ్ళిపోవడం. మనకి ఇంక్లూడింగ్ లెన్స్తో కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 2,50,000 దాకా వచ్చింది. ఇంకా మనం పెద్ద లెన్స్ ఇంకొకటి ప్లాన్ చేసుకుంటాం. దాంతోపాటు 105 లెన్స్ 24x105 లెన్స్ జూమ్ లెన్స్ తీసుకుంటున్నాం. అది ఒకటి తీసుకుంటే కానీ మనకు బ్లాగింగ్ కోసం చాలా బాగుంటుంది. దీంతోపాటు ఇంకా చిన్నగా ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ ప్లాన్ చేద్దామనే ప్రపోజల్లో ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇంకా బెస్ట్ క్యామ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ చాలా క్వాలిటీగా మంచి అవుట్పుట్గా రాబోతున్నాయి. ఒకసారి ఛానల్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సిందిగా కోరుచున్నాం. కెమెరాతో పాటు మనం లెన్స్ కూడా తీసుకున్నామని చెప్పినా కదా ఇందాక ఫస్ట్ వీడియో. కెమెరాతో పాటు మనం లెన్స్ కూడా తీసుకున్నామని చెప్పినా కదా. ఆన్ చేసి చూస్తున్నా. స్క్రీన్ మనం ఎట్లా కావాల్సి అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఆన్ అయితే ఈ రకంగా చూపిస్తుంది. స్టార్టింగ్ ఇది. దీంట్లో కొన్ని సెటప్ చూపిస్తున్నాయి. ఇంగ్లీష్ ఓకే వేసుకో అని చెప్పేసి. ఇంకోటి ప్రొసీడ్ టు కనెక్ట్. ఇందులో ఆప్షన్స్ అన్నీ చూసుకోవాలి. డో నాట్ కనెక్ట్ అని వస్తుంది. ఒకసారి మనం ఆఫ్ చేసి లెన్స్ ఇట్లా ఇచ్చినారు. ఇది ఒకసారి చూద్దాం. లెన్స్ మనకు 2 days లేట్గా వచ్చినాయి. ఎందుకంటే దీంట్లో కిట్ లెన్స్ లేవు అని చెప్పేసి మళ్ళీ మనకు 2 రోజులు టైం ఇచ్చారు. దాని తర్వాత లెన్స్ ఇచ్చిండ్రు. ఇది వచ్చేసి లెన్స్ క్యాప్. ఓపెన్ సెటప్ ఈ విధంగా ఉంది. దీన్ని ఫ్లవర్ ఇది అంటారు. ఫొటోస్ తీసుకోవడానికి ఇది వాడుతూ ఉంటారు ఎక్కువ. ఈ రెండు ఉండేది చూసుకొని పెట్టుకోవాలి ఈ సెటప్. ఇట్లా ఫిక్సప్ అయిపోయింది. కదలకుండా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ క్యాప్. ఇది తీసేసి ఈ 2 క్యాప్స్ పక్కన పెట్టుకొని ఇక్కడ వైట్ పిన్ ఉంది కదా, ఈ వైట్ పిన్ రెండు కలిసేలాగా మనం ఇట్లా లెన్స్ అటాచ్ చేసుకోవాలి. ప్రతి కెమెరాకి ఇట్లనే ఉంటాయి ఆప్షన్స్. సౌండ్ వచ్చిందా? టిక్ అని సౌండ్ వచ్చిందంటే కెమెరాకు వర్క్ అవుతున్నట్టే. ఇట్లా ఈ విధంగా మనకు సెటప్ అయిపోయింది కెమెరా.